వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్. ప్రతి ఒక్క మహిళా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్. రైతుల ర్యాలీలో ఎడ్ల బండిపై వస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. కోమిటిరెడ్డి మంత్రి అయ్యాక పొలాలు ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి. బెజ్జూర్లో భారీ వర్షాలు, రైతుల్లో ఆనందం. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులకు 3 తెలుగుదేశం పార్టీ నాయకులకు రావడం సంతోషంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి తెలిపారు. అందుకు ఆకెపోగు ప్రభాకర్కు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మకు, విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా విక్రయ సింగ్కు, బొందిలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పదవులు వచ్చాయని, దీంతో పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన అందరికీ ఆలస్యమైన పదవులు వస్తాయని తెలిపారు. మరియు నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు మాట్లాడారు. ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ నేత, అదేవిధంగా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు 31 రాష్ట్ర కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నాకు రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా మరి నామినేట్ చేయడం జరిగినది. ఈ యొక్క నామినేషన్ విషయంలో, అంటే నన్ను నియమించిన విషయంలో ప్రత్యేకంగా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యంగా మా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల గారికి, మరి చైర్మన్ అన్న సోమశెట్టన్న గారికి, జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను వాస్తవంగా ఊహించలే. నేను చాలాసార్లు కలిసిన మరి లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నేనున్నామా, నీకు ఖచ్చితంగా నీకు మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పడం జరిగినది. ఏదైతేనేమి ఈరోజు మరి ఈ విధమైనటువంటి అవకాశం వచ్చినందుకు ప్రధానంగా నాకు దళిత జాతిలో ఉండి దళితులకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి మా అధినేతకు, ఎందుకంటే నేను గతంలోనే ఈ యొక్క కార్పొరేషన్లో దాదాపు 4 సంవత్సరాలుగా డైరెక్టర్ కూడా చేయడం జరిగినది. ఇది వెనుకబడినటువంటి దళిత జాతికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి ముఖ్యంగా మా భరత్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే కాలంలో ఈ యొక్క మరి చైర్మన్ గా ఉన్నటువంటి కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా మా యొక్క దళిత జాతికి కూడా సేవ చేసి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మీ అందరి సహకారంతో, ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు పదవి రావడానికి కారణం మా చరితమ్మ గారు, అలాగే మా ఎంపీ శబరమ్మ గారు, వాళ్ళ కృషి వల్లే నేను ఇంతగా ఈ పదవిలోకి రావడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద నమ్మకంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం, ఆ పదవికి నేను 100% గా న్యాయం చేస్తానని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు నమ్మి ఈ పదవి అప్పగించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే శుభదినం. చంద్రబాబు నాయుడు గారు
ఎంతో కష్ట నష్టాలు కోర్చి దళితుల బిడ్డ అయినటువంటి మన కోడుమూరు ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా. అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణకు సంబంధించినటువంటి ఆమె పార్వతమ్మ గారు, అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి సింగ్ గారికి 3 చైర్మన్ పోస్టులు అనేవి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఎంతో శుభదాయకం. పదవులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి, ఓపిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా పెద్ద పార్టీ, అందులో వన్ సైడ్ గెలిచినాం కాబట్టి 11 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు, తప్పేం లేదు. కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇది అనేది ఉండదు, అందరూ సమానమే. కానీ సమయ దాన్ని బట్టి వాళ్ళ హోదాలను బట్టి గుర్తిస్తారని తెలియజేస్తూ, గోదార్ఖని ఇందిరానగర్ చౌరస్తా నుండి గౌతమి నగర్ చౌరస్తా వరకు టీయూఎఫ్ ఐడీసీ నిధులు 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మంగళవారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గొప్ప చెప్తాడు ఆయన, తప్పు చేశారు. ఈరోజు పొద్దున్న నుంచి రోజు ఏదో ప్రాంతంలో ఇనాగ్రేషన్స్, రోడ్ ఓపెనింగ్స్, లేకుండా డ్రైనేజ్ పనులు, లైట్లు, నీళ్లు, వ్యవస్థను మంచి చేస్తూ సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతాం. మరి ఈరోజు ఎక్కడ చూసినా, ఏ డివిజన్ చూసినా అనేకమైన రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేస్తూ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, దాంతోపాటు మంచినీటి వ్యవస్థ గురించి, అదే మాదిరిగా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు అమలు చేస్తూ ఇవాళ పేదవారికి ఇందిరమ్మ ఇళ్లతో సహా ఇవాళ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. మీరు గోదావరి కానీ ఈ ప్రాంతాన్ని వదిలేటువంటి ఆలోచన ఈ ప్రాంత జనాలకు వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జిల్లాన్ని అద్భుతంగా నిర్మాణం చేసే బర్రెలను, గొడ్లను, పశువులను అనేక మంది యాక్సిడెంట్లకు పాలైనారు. ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా చీకటి ఉండేది. ఇవాళ చీకటిని పాలనతో దేశానికి వెలుగునిస్తున్న మన ప్రాంతాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తూ అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నాం. ఈరోజు రూత్ నగర్ చౌరస్తా నుంచి గౌతమి నగర్ నుంచి అడ్డగుంట వరకు ఇలా సెంట్రల్ లైటింగ్, తర్వాత మంచి డెకరేటెడ్ లైట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా నిన్న మొన్న ఈ రోడ్డు మనం నిలబడ్డ రోడ్డు కూడా హనుమాన్ టెంపుల్ వరకు బ్రహ్మాండంగా వేసుకోవడం జరిగింది. ఒక్కొక్క రోడ్డు రాబోయే 25 నుంచి 30 సంవత్సరాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మంచి క్వాలిటీతో మా డైనామిక్గా ఉన్నటువంటి మా అరుణశ్రీ గారు, ఎస్సీ గారు, డి గారు, వారి సిబ్బంది అంతా ఎప్పటికప్పటి పర్యవేక్షిస్తూ ఆ యొక్క నాణ్యతను పర్యవేక్షిస్తూ అద్భుతంగా ఈరోజు గోదావరి నగరాన్ని అద్భుతంగా ముందుకు పోనిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ప్రతి డివిజన్, ప్రతి గల్లీ, ప్రతి ఒక్క ప్రాంతంలో ఎలాంటి సమస్యలు రాకుండా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చేస్తూ గ్రీనరీతో పాటు లైట్లు, నీళ్లు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ మనమందరం కూడా ఆలోచన చేయాల్సి ఉంది. ఇవన్నీ చేయడం ఒకటైతే దాన్ని శుభ్రంగా దాన్ని పూర్తిగా మంచి నడిచే విధంగా చేసుకునే దాంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.
అంటే మీ ఇల్లు ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే మాదిరిగా మీలో ఇళ్లలో నుంచి చెత్త, అదే మాదిరిగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడి భాగస్వాములై చేసే ప్రతి పనిలో అభివృద్ధి ఇంకా ముందుకు పోయే విధంగా సహకరిస్తే అధికారులకు ఇంకా చైతన్యంగా అద్భుతంగా మనల్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో సహకరించడానికి సిద్ధంగా ఉంటారనే అంశాన్ని గుర్తిస్తూ బాధ్యత తీసుకోండి. చెత్తను చెత్తగా కాకుండా ఒక మళ్ళీ రీసైకిల్ చేసే విధంగా మున్సిపల్ వారికి అందించే విధంగా సహకరించండి. మన ఇల్లుతో పాటు మన వాడను మన నగరాన్ని పరిశుభ్రంతో ఉంచుకుంటూ ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి అధికారులకు మరి ధన్యవాదాలు చెప్తూ ఈ అభివృద్ధి ఇంకా ముందుకు పోయే విధంగా నడిపించుకోవాల్సిన కోరుతూ మీడియా మిత్రులకు కూడా ప్రతి సామాన్యుడికి తెలిసే విధంగా ఈ అంశాలను ఈ అభివృద్ధిని తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. రామగుండం ప్రజలు కనివిని ఎరగని రీతిలో కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ తగినంత స్థాయిలో రామగుండాన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ ముందుకు పోతా ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అపహరణకు గురైన బాలికను కేవలం గంట వ్యవధిలో గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులు బాలిక ఆచూకీ కనుగొనుటకు జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తమ బాలికను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీకి మరియు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మరియు ప్రజలు ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో జరిగిన బాలిక అపహరణ సంఘటనలో పోలీసులు త్వరితగతిన స్పందించి అపహరణకు గురైన 8 సంవత్సరాల బాలికను గంట వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. సంతోషంగా కూడా ఉంది. ఎంతో టెన్షన్ పడ్డాము. పాప మాకే ఇలా ఉందంటే నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన అన్ననాతీతం. ఏ స్కూల్లో అయితే ఆ పాపని కిడ్నాప్ చేశారో అదే దగ్గర ఆ పాపని తీసుకొచ్చి పంపడం అనేది ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కేసులో ఏం జరిగింది అనే దాన్ని ఈ తదుపరి దర్యాప్తులో ఖచ్చితంగా నోటీసు మేము వితిన్ నో నోటీసులో ఒక 1 అవర్లోనే ఈ కేసును ఛేదించండి. పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా 1 అవర్లో ఛేదించేసి. థ్యాంక్ యూ. అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి వెంటనే మా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా సారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి మా జిల్లా ఎస్పీ దామోదర్ సార్ గారు, మా డిఎస్పీ నాగరాజ్ సార్ గారు, సిఐ రామకోటయ్య గారు, ఎస్ఐ కోటేశ్వరరావు గారు ఇమీడియట్గా స్పందించి ఛేదించడం జరిగింది. వెంటనే మా గ్రామం తరపున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ఇమీడియట్గా స్పందించి వాళ్ళకు స్పందించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. ఈ సంవత్సరంలో 3వసారి గేట్లు ఎత్తిన అధికారులు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేసిన అధికారులు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. కాకినాడ జిల్లా సామర్లకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు భోజనశాల మరియు ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చిన్న రాజప్ప హాజరయ్యి ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
హనుమంతరావు ఎప్పుడేంటి మరి ఎవడో కప్పెట్టిన ముక్క రాత్రులు ఎక్కడ ఉన్నారండి ఆయన సార్ ఇదే మాట్లాడతారు పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు సార్ జూన్ జూలైలో నెక్స్ట్ వచ్చినది వెంటనే స్పందించి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడింది. అందరూ ఒకసారి రావాలి లైన్ బై లైన్. ఒకసారి ఎలా తిరగండి స్విచ్ ఆన్ సార్ దాని మెయింటెనెన్స్తో 45,000 అయిపోయింది. మాకు అవ్వలేదు, మళ్ళీ బాబుగా తీసుకుపడిన న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. ఈ కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి. సిబిఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ కోరినా పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది అని మంత్రి వ్యాఖ్యానించారు. కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు, ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. అదేవిధంగా వారి చనిపోయిన వామన్ రావు దంపతులు, ఆ వామన్ రావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ, ఈరోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తాను, ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులు అయినారు, ఎందుకు వీరిని చంపారు, అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు శిశులైన దోషులు బయటికి రావాలి. దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం. వారందరూ కూడా బయటికి వస్తారు. ఈరోజు దాంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా బయటికి రావాలి. మేము హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఒక తల్లిదండ్రులకు సంబంధించిన ఆవేదన, అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణ సమాజం కూడా వెయిట్ చూస్తూ ఉండే సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, దానికి ఆదేశిస్తుందా లేదా అని. ఆదేశించడం అనేది హర్షణీయం, ఆహ్వానిస్తాం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెచ్చూరు మండలంలో మంగళవారం ఉరుములు మెరుపులు ఈదురుగాలితో భారీ వర్షం కురిసింది. రెబ్బెనకుంటల, మాలపల్లి, సలుగుపల్లి, కొత్తగూడ తదితర గ్రామాల్లో గాలివానల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున సాగర్ నుంచి వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్న నల్గొండ జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏఎంఆర్పీ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదన్నారు. జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ పాలనలో వరుసగా 8 ఏళ్లు చెరువులు నిండుగా ఉంచాం. కోమిటిరెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్లీ పొలాలు ఎండిపోతున్నాయి. హెలికాప్టర్ల ఆర్భాటాలు, కమిషన్ దందాలు తప్ప రైతుల పట్ల ప్రేమ లేదని విమర్శించారు. జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు, ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం. ఇవాళ మీరందరి సాక్షులు. మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి, నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు. పాపం ఒక మంత్రి 10 నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగిపోయిండు. ఆలస్యం అవుతుంది, తొందరగా పంపాలి నీళ్ళు పులిచింతలకు, అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలినరు. వందలాది క్యూసెక్కులు ఇప్పటికీ ఈ సముద్రం పాలైనాయి. కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండుగా రావట్లేదు. ఆడ ఉదయ సముద్రం బోసిపై కనబడుతుంది. మనకు ఉండవలసింది 1.5 టీఎంసీలు అయితే ఇవాళ 0.7 టీఎంసీలు కూడా లేవు. దాంట్లో మనం అందరం గేట్ల దగ్గరికి పోయి, మత్తడి దగ్గర పోయి చూసినాం, అలుగు దగ్గర పోయి చూసినాం. 10 ఫీట్ల పైగా లోపలికి ఉన్నాయి నీళ్లు. దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు. ఈ పరిధిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం. ఇవేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు, ఏ పార్టీలు దాని వెనకాల లేవు. రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి, వాళ్ళకి అడ్డుకోత ఉంది కాబట్టి రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ మంత్రులు ఏమో సోయి లేకుంటున్నారు. నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా, ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇచ్చేదాని కొరకున్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు. సముద్రం పాలైతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు, ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పనితీరుకు నిదర్శనం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, నోటికొచ్చిన బూతులు, చిట్చాట్ల పేరు మీద చెత్త మాటలు, ఉత్త మాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరుకు నిదర్శనం. ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలుండి ఎదురు చూస్తున్న పొలాలు, చెరువులు, ఉదయ సముద్రమే తార్కాణం ఈ మంత్రుల పని విధానానికి, ఈ ప్రభుత్వానికి, రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అది నిజమే. ఈ జిల్లా మంత్రి చాలా మాట్లాడుతుంటాడు. సరే, ఈయన మీడియాకు వినోదం కలిగించే కార్యక్రమాల సంగతి నేను రేపు నుండి మాట్లాడతా. కానీ నేను ఇవాళ ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే
నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం ఏఎంఆర్పి పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో అది దేవరకొండ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు. ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షం సూచన. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన వాతావరణం, దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో 2 రోజులుగా కాకినాడ జిల్లా పెద్దాపురం, సామర్లకోట, వెట్లపాలెం, ఉండూరు, మాధవపట్నం గ్రామాలలో ఏదో సమయాన్ని కుండపోత వాన కురుస్తుంది. ఇప్పటికే అధికారులు సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.